పాతూరు నాగభూషణం గారు నిన్న ఒకటి మాట్లాడారు, అన్నీ సర్దుబాటు అయిపోతాయి అన్నటువంటి. ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఆయనకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ ఆయనకి తెలుసు కదా తెలుగుదేశంలో గతంలో ఎట్లా జరిగిందో భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. అసలు విషయం గ్రహించాల్సినటువంటి అంశం ఉంది. ఓ పక్కన అనపర్తిలో ఏం జరుగుతుంది, రెండో పక్కన ఈ మిగతా చోట్ల ఎట్లా జరుగుతుంది అన్నటువంటి. సరే సర్ది చెప్తానంటోంది తెలుగుదేశం, ఏమవుతుందో 4 రోజులు పోతే తెలుస్తుంది. అది పక్కన పెడితే అసలైనటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా డబుల్ గేమ్ బీజేపీతో. అది కనుక బీజేపీలో ఉన్న తెలుగుదేశం నేతలు కంట్రోల్ చెయ్యకపోతే అది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళకే దెబ్బ. ఎందుకు అంటే రోజు చూస్తుంటే వార్తలు బీజేపీని జాతీయ స్థాయిలో మీడియాలో ఎవరైతే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు ఉన్నారో అట్లాగే ఇక్కడ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న వేరియేషన్ చెప్తా. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు అన్యాయంగా ఆయన మీద కేసు పెట్టారని నేరేటివ్ క్రియేట్ చేసి, అయ్యో అసలు స్కిల్ డెవలప్మెంట్లో తప్పే ఉంది, అసలు సిమెంట్సోడే ఇక్కడికి వచ్చి పెట్టాడు అని రాసుకొచ్చారు కదా. అంటే అంతగా కవర్ చేసుకొచ్చారు కదా. అదే కేజ్రీవాల్ విషయంలో మోడీ అరెస్ట్ని వైసీపీకి చెందిన సాక్షి వ్యతిరేకంగా రాసిందంటే ఒక అర్థం ఉంది. జగన్ ముఖ్యమంత్రి ప్లస్ తనకి దెబ్బ అవుతుందనే భయం ఉంటుంది, ప్లస్ బీజేపీ వ్యతిరేకం కాబట్టి రాశారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు మోడీని బద్నాం చేసే విధంగా నేరేటివ్ స్టోరీలు రాస్తున్నారు, రోజు రాసుకొస్తున్నారు. అది డైరెక్ట్గా రాస్తున్నారు, ఇండైరెక్ట్గా ప్రతిపక్షాల పేరుతో రాసుకొస్తున్నారు. తద్వారా మోడీని బద్నాం చేయాలి, చంద్రబాబు నాయుడికి మోడీ ఓట్లు కావాలి కానీ మోడీ పాజిటివ్ ఓట్లు, బీజేపీకి మీద వ్యతిరేకత పెరగాలి. ఈ కోణంలో, ఎందుకంటే వాళ్ళు రాసేదే నేరేటివ్, ఆ కోణంలో నడుస్తోంది. రెండో పాయింట్ అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా మిస్ అవుతున్నారు. బీజేపీ మీద వ్యతిరేకత సృష్టిస్తే బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారా? లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లకి బీజేపీతో పొత్తు కాబట్టి ఈ పొత్తుకి కలవాలనిపిస్తుందా? లాజిక్ మిస్ అవుతున్నారు. బట్ ఇది ఇప్పటికన్నా ఇంకా 45 రోజులు ఉంది, పరిష్కరించుకోకపోతే ప్రమాదం.